ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఫర్ 72. 72కు ఒకటి మరియు అదే సంఖ్య మినహా కారణాంకాల సంఖ్య ఎంత? ఇలాంటి కారణాంకాలు చెప్పాలంటే మనం ఏం చేయాలమ్మా, ఆ 72ని ప్రధాన సంఖ్యల పవర్స్ ఘాతాలుగా రాయాలి, అవునా కదా, ప్రైమ్ నెంబర్స్ పవర్స్గా. మరి నాకు చూడంగానే ఏం తెలుసు అంటే 8 × 9 అని తెలుసమ్మా. ఓకే, 8 అంటే డైరెక్ట్గా 2³ 9 అంటే 3² అంటే ఇంకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే చిన్నపిల్లలాగా 2 2 2 3 3 అంటే చేయకర్లా, డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకేనా, గుడ్. చూడండి 2³ × 3². ఇప్పుడు దీనికి మొత్తం కారణాంకాలు ఎన్ని ఉంటాయి మా ఫ్యాక్టర్స్ కౌంట్ చెప్పండి ఎన్ని ఉంటాయి అంటే పవర్ 3 ఉంది కాబట్టి 3 + 1 4, పవర్ 2 ఉంది కాబట్టి 2 + 1 3 అంటే 4 × 3 ఎంతమ్మా 12. చూడగానే చాలామంది టక్కన ఫస్ట్ ఆప్షన్ పెడతారు, గోబగుయ్యం అనిపోద్ది ఎగ్జామ్లో. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది అంటే 72కి ఒకటి మరియు అదే సంఖ్య మినహా కారణాంకాల సంఖ్య అంటే ప్రతి సంఖ్యకి ఒకటి కారణాంకం, ప్రతి సంఖ్యకి 72 అంటే ఆ సంఖ్యకి అదే కారణాంకం, అవునా. ఆ రెండు వద్దని చెప్తున్నాడుగా, ఆ రెండు వద్దంటున్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలమ్మా, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని తీసేయాలి. ఓకే, వాళ్ళిద్దరిని తీస్తే ఇంకా ఎంతమంది ఉన్నారమ్మా, 10 మంది. అంటే ఎన్ని కారణాంకాలు ఉంటాయమ్మా, 10. అంటే ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, 9 పవర్ 6 - 11 8 ద్వారా భాగించిన శేషం ఎంత? 9 పవర్ 6 - 11 when divided by 8 would leave a remainder of. ఓకేనా, చూడమ్మా 9 పవర్ 6 - 11ని 8తో భాగించడం అంటే దీన్ని భాగించాలి 8 తోటి, దీన్ని కూడా 8తో భాగించాలి, అస్ డివైడ్ చేయాలి, అవునా. ఓకే, ఇలా చేసినప్పుడు ఏం చేస్తాం మా, ఫస్ట్ ఆ బేస్ ఎంత ఉంది 9ని 8తో డివైడ్ చేస్తాం. 8 ఒకట్ల 8 పోతే రిమైండర్ అలియా శేషం ఎంత 1 అంటే ఆ 1 పవర్ ఇక్కడ ఎంత ఉందమ్మా 6 అంటే 1 పవర్ 6 మైనస్ 11 8తో భాగిస్తే 8 ఒకట్ల 8 పోతే ఎంత మిగిలినాం ఇంకా 3 అంటే 1 పవర్ 6 - 3. 1 పవర్ 6 అంటే ఎంత 1 కాబట్టి 1 - 3 1 - 3 అంటే ఎంతమ్మా -2. కానీ ఎప్పుడూ కూడా రిమైండర్ లేదా శేషం అనేది నెగిటివ్ కాకూడదు కదా, కాబట్టి దాన్ని పాజిటివ్గా మార్చాలంటే ఏం చేయాలమ్మా, ఈ -2కి ఆ 8 యాడ్ చేసుకోవాలంటే ఎంత అవుతుందమ్మా 6. అంటే ఎన్నో ఆప్షన్ మా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ మా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, let's see the next beautiful question. A number on successive divisions with 3 and 5 leaves reminders of 2 and 3 respectively. Find the reminders when the same number divided successively with 5 and 3. ఒక సంఖ్య ఉందంటమ్మా, ఆ సంఖ్యను ఏం చేశాడంటమ్మా 3 తోటి 5 తోటి వరుస భాగాహారాలు చేశాడంటమ్మా. అప్పుడు వచ్చిన శేషాలు ఎంతంటమ్మా 2 మరియు 3 అంట. అదే సంఖ్యను వరుసగా 5 మరియు 3 చే భాగించిన వచ్చు శేషములు కనుగొనుము. ఓకేనా, 3 5 5 3 జస్ట్ నెంబర్స్ అవే కానీ రివర్స్ అయ్యాయి, అవునా కదా. అయితే ఆన్సర్ డిటర్మైండ్ అంటే కాన్సెంట్ ఆప్షన్ కొట్టేద్దాం. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఒకసారి. నువ్వు వేటితో డివైడ్ చేస్తున్నావు, ఫస్ట్లో 3 5, అప్పుడు వచ్చే శేషాలు ఎంత 2 3, ఎండింగ్లో ఏం రాస్తాం 0 రాస్తాం, అవునా కాదా. జిగ్జాగ్ చేయాలి, అవునా కాదా. జిగ్జాగ్ అంటే ఇలాగేగా. ఓకే, తర్వాత ఇలాగా, తర్వాత ఇలాగా, తర్వాత ఇలాగా, అవునా. క్రాస్ అంటే మల్టిప్లికేషన్, వర్టికల్ అంటే అడిషన్, అవునా కాదా. ఓకే, 0 × 5 అంటే 0 0, వర్టికల్ అంటే ప్లస్, 0 + 3 అంటే 3, 3 × 3 అంటే 9, 9 + 2 అంటే 11. ఓకే, అంటే ఆ నెంబర్ ఎంతమ్మా 11. ఇప్పుడు ఈ 11 నువ్వు దేంతో డివైడ్ చేయాలి, ఇందాక 3 5 అయితే ఇప్పుడు 5 3 అంటే 5తో డివైడ్ చేస్తే 5 రెళ్ళు 10, శేషం ఎంతమ్మా 1. నువ్వు చేస్తుంది మామూలు భాగాహారాలా, వరుస భాగాహారాలా, వరుస భాగాహారాలు. అంటే ఇక్కడ వచ్చిన భాగఫలమే నెక్స్ట్ దానికి భాజకం అవుతుంది, సారీ విభాజ్యం అవుతుంది, అవునా కాదా. నెక్స్ట్ దేంతో డివైడ్ చేయాలమ్మా 5 అయిపోయింది కాబట్టి 3 తోటి, 3 0s are 0 పోతే రిమైండర్ అంతమ్మా 2. అంటే శేషాలు ఏమేమి వస్తాయమ్మా 1 2 ఏమొస్తాయమ్మా 1 and 2 అంటే ఎన్నో ఆప్షన్ మా, సెకండ్ ఆప్షన్. చాలా జాగ్రత్తగా వస్తుందంటే 1 2 వేరు 2 1 వేరు. ఓకేనా, 2 1 కూడా ఉంది, ఆప్షన్స్ అది పెట్టకూడదు. ఓకేనా, let's see the next beautiful question. Right, find the LCM of 2² × 3³ × 5 × 7². ఇంకోటి 2³ × 3² × 5² × 7⁴, 2 × 3 × 5³ × 7 × 11. దానికి ఏం కావాలమ్మా LCM అలియాస్ కసాగును కనుగొనండి. అమ్మ నేను నెంబర్ మొత్తం ఎందుకు చేద్దాం తెలుసా, ఆ బేసెస్ అన్ని ప్రైమ్ అవునో కాదో చెప్పడానికమ్మా. చూడండి 2 3 5 7 2 3 5 7 2 3 5 7 11 అన్ని ప్రైమ్ నెంబర్స్ అలియాస్ ప్రధాన సంఖ్యలే కాబట్టి గొడవ లేదు, మనం లేకపోతే కన్వర్ట్ చేయాలి, అవునా కాదా. ఓకే, అంటే ఏం రాసుకుందామమ్మా 2 ముందు అన్ని బేసెస్ని రాయాలి, 2 3 5 7 11. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలమ్మా హైయెస్ట్ రాయాలా లోయెస్ట్ రాయాలా, హైయెస్ట్ రాయాలి. 2కి చూస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, అవునా. అంటే హైయెస్ట్ ఎవడు 3 అంటే రాసేసుకుందాం. నెక్స్ట్ 3 చూసుకుంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, అంటే హైయెస్ట్ అవడమ్మా 3 రాసుకుందాం. నెక్స్ట్ 5 చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, హైయెస్ట్ అవడమ్మా 3. 7 చూస్తే 2 4 1 అంటే ఎంతమ్మా 4. 11 చూస్తే ఇక్కడ ఒక్క చోటే ఉంది కదా, అంటే పవర్ 1 కదా ఇక్కడ కూడా, అంటే పవర్ 1 అంటే ఇదేగా.
2 cube into 3 cube into 5 cube into 7 power 4 into 11 power 1 అవునా కాదా? ఇది ఎన్నో ఆప్షన్, అదేగా మనకి ఎల్సిఎం అలియాస్ కసాగు. రైట్ చెప్పడమ్మా, ఎన్నో ఆప్షన్ ఇది? 2 cube into 3 cube, 2 cube 3 cube 5 cube 7 power 4 into 11 power 1, దట్స్ ఇట్. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి. చి కాదమ్మా, జాగ్రత్తగా వినాలి, ఓకేనా? సి ఇస్ ద ఆన్సర్. Let's see the next beautiful question. The average of first 19 multiples of 7 is 7 యొక్క మొదటి 19 గుణిజాల సగటు ఎంత? గుడ్. మా 7 యొక్క గుణిజాలు అంటే 7 ఒకట్ల 7 అంటే 7 ఇంటూ 1, 7 రెళ్ళు అంటే 7 ఇంటూ 2, 7 మూడు 7 ఇంటూ 3 అండ్ సో ఆన్ 19 అంటే 7 ఇంటూ 19. ఇవేగా నువ్వు తీసుకోవాల్సింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 7ఏగా, అంటే అన్ని చోట్ల 7 కామన్ తీస్తే 1 2 3 4 అండ్ సో ఆన్ ఏనమ్మా 19, అవునా కాదా? ఇప్పుడు నీకు సగటు అడిగాడు కాబట్టి ఇంకో వీటన్నిటికీ సగటు కట్టి దాన్ని 7తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఓకేనా? రైట్ అమ్మా. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ సగటు అంటే సార్ డిఫరెన్స్ 1 1 1 అన్నీ 1లే సార్ అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అవునా కాదా? అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అంటే 7 ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే 1 ప్లస్ లాస్ట్ టర్మ్ అంటే 19, అవునా? ఓకే, బై 2. ఓకే, అంటే 7 ఇంటూ 19 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 20, 20 బై 2 అంటే 2 1s 2 10s 7 10 అంటే ఎంతమ్మా 70 అంటే ఎన్నో ఆప్షన్ మా సెకండ్ ఆప్షన్. సార్ అసలు ఇంత పంచాయతీ వద్దు సార్, డైరెక్ట్గా చెప్పండి. ఓకే, ఏం లేదు అధ్యక్ష. సో 7 యొక్క 19 గుణిజాలు అడిగావు కాబట్టి ఓకే 7 ఇంటూ ఎన్ని అడిగావు నీకు? 19 కావాలి, అవునా? 19 ప్లస్ 1 చేయి 20 బై 2 అంటే 10 అంటే 7 into 10, 70 is the answer. Okay na? Let's see the next beautiful question. Okay. 72 coins consist of 5 rupees, 2 rupees and 1 rupee. Their values being in the ratio 1:2:6. Find the total amount. 72 నాణాలలో 5 రూపాయలు 2 రూపాయలు 1 రూపాయలు కలవు. ఓకే, వాటి విలువలు 1:2:6 నిష్పత్తిలో ఉంటాయి. చాలా గుర్తుపెట్టుకోవాలి, కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పట్లా, వాటి విలువ ఇచ్చాడు. ఓకే, ఆ నాణ్యాల మొత్తాన్ని కనుగొనండి. అంటే ఆ రూపాయి కాయిన్లో 2 రూపాయల కాయిన్లో 5 రూపాయలు ఉన్నాయి కదా, మొత్తం కలితే 100 రూపాయలు వచ్చిందా, 500 వచ్చిందా, 173 వచ్చిందా, ఇలా మనం చెప్పాలి, ఓకేనా? గుడ్. చూడమ్మా, అసలు దీని విలువ 1x, 1x 1x, దీని విలువ 2x, దీని విలువ 6x. అమ్మా ఇప్పుడు మామూలుగా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? ఇప్పుడు 2 రూపాయల కాయిన్లు 5 ఉన్నాయి అనుకో, డబ్బులు ఎంత అంటే 10 రూపాయలు. అంటే ఏం చేసావు? ఎన్ని కాయిన్లు ఉన్నాయంటూ ఫేస్ వాల్యూ అంటాం, అవునా కాదా? ఇది దాని వాల్యూ, అవునా? సో ఇప్పుడు ఇందులో నీకు వాల్యూ ఇచ్చాడు, ఫేస్ వాల్యూ మనకు తెలుసు 5 రూపాయలు 2 రూపాయలు రూపాయి, ఇవేగా ఫేస్ వాల్యూ అంటే. అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే వాల్యూ బై ఫేస్ వాల్యూ. ఓకే మా ఇది వాల్యూ 1x బై ఫేస్ వాల్యూ ఎంతమా 5, ఫేస్ వాల్యూ 2, ఫేస్ వాల్యూ 6. అంటే ఈ నిష్పత్తిలో కాయిన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆ నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే సార్, ఇది రేషియో కదా, అంటే ఎక్స్ 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 క్యాన్సిల్ చేస్తే 6 6 క్యాన్సిల్ 2 2 క్యాన్సిల్, మొత్తాన్ని 5తో మల్టిప్లై చేస్తే 1:5:5. అంటే ఈ రేషియోలో మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి ఉన్నాయి, అవునా కాదా? ఓకే, మనం ఎక్కడ తప్పరాసాం ఒకసారి చూడండి, ఎక్కడ వేసామా మిస్టేక్? యా చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో అక్కడ 6x దాని వాల్యూ కదా, కానీ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటమ్మా, దాని ఫేస్ వాల్యూ ఎంతో చెప్పండి ఒకసారి? 1 కదా. 5 రూపాయలు 2 రూపాయలు ఇది రూపాయి కదా, అంటే అక్కడ మనం ఎంత రాసామా పొరపాటున 6 అని రాసాం, కాబట్టి అక్కడ కొట్టిందమ్మా తేడా 1 రాయాలి. అంటే 2 2 క్యాన్సిల్, ఎక్స్ 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 క్యాన్సిల్, ఎందుకంటే ఇది రేషియో కాబట్టి. మొత్తాన్ని 5తో మల్టిప్లై చేస్తే ఎంతమ్మా ఇది 1:2, ఇది 5:5 6 30. అంటే ఈ నిష్పత్తిలో కాయిన్స్ ఉన్నాయి, అవునా? మరి ఇప్పుడు నాకు పాయింట్ చెప్పు, మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 72 కాయిన్స్ ఉన్నాయి, అవునా కాదా? అంటే 72 కాయిన్స్ మొత్తం ఇక్కడ 1 + 5 6, 6 + 30 అంటే 36 parts is equals to 72 కాయిన్స్. అంటే 1 part is equals to 2 కాయిన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయమ్మా? 1 part అంటే 2 కాయిన్స్ ఉన్నాయి. రెండోది 5 parts అంటే 10 కాయిన్స్ ఉన్నాయి. మూడో 30 parts 32 60 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, అంతవరకు బాగానే ఉంది, కానీ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా నీకు వచ్చింది. వాటి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడగలా, ఏమడిగాడమ్మా? సో వాటి యొక్క విలువ ఎంత, మొత్తం కాయిన్స్ యొక్క డబ్బుల విలువ ఎంత? ఈ 1 part ఉన్నది అడగడమ్మా 5 రూపాయలు గాడు, అంటే 5 రూపాయలు గాడు 2 ఉన్నాడు, అంటే 10 రూపాయలు ఉన్నాయి డబ్బులు. ఓకే, వీడు 2 రూపాయలు గాడు 2 రూపాయలు 10 ఉన్నాయి, అంటే 20 రూపాయలు ఉన్నాయి. నెక్స్ట్ రూపాయలు ఎన్ని ఉన్నాయమ్మా? 60 ఉన్నాయి, అంటే 60 రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం ఎంత ఉన్నాయమ్మా? 60 20 80 10 90 రూపాయలు ఉన్నాయి. ఎన్ని రూపాయలు ఉన్నాయమ్మా? 90 రూపీస్. అంటే ఎన్ని ఆప్షన్ మనకి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, 90 రూపీస్ అనండి. మీరు ఓన్లీ 90 అన్నారనుకోండి, నాకు ఏదో గుర్తొచ్చింది నేను వెళ్ళిపోతా, క్లాస్ మొత్తం పోద్ది. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, రాజు lent 20,000 rupees to 2 of his friends, one at 10% per annum simple interest for 2 years and the other at 20% per annum for 3 years simple interest, and got all together 10,000 rupees as interest. Find the amounts lent to each.
ఓకే, మా క్లాస్లో చెప్పుకున్నట్టుగా మనం ఎగ్జామ్లో చెప్పుకోకూడదు, అంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్లో, అది గుర్తుపెట్టుకోండి. మా రాజు తన ఇద్దరు స్నేహితులకు కలిపి అందించాడమ్మా 20,000 రూపాయలు, అంటే ఫస్ట్ ఓడు సెకండ్ ఓడు కలిపితే 20,000, మైండ్లో పెట్టుకో. నెక్స్ట్ వన్, ఒకటికి అందించాడమ్మా 2 సంవత్సరాలకి ఇచ్చాడు 10%, ఏమి ఇచ్చాడమ్మా బారు వడ్డీ, అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. మా 2 years 10% అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పమ్మా 20%, ఇది ఫస్ట్ ఓడు. ఓకే, రెండవ స్నేహితునికి 3 సంవత్సరాలకి 20% ప్రయాణం బారు వడ్డీకి ఇచ్చి, అంటే రెండో వాడికి 3 సంవత్సరాలు 20%, బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, సంవత్సరానికి 20% కాబట్టి 3 yearsకి 60%, అంటే 20% 60%. ఓకే, మొత్తం ఎంత వచ్చిందమ్మా 10,000 వచ్చింది. అసలు నాకు విషయం చెప్పు, నువ్వు అప్పు ఎంత ఇచ్చావు 20,000 ఇచ్చావు, నీకు ఎంత వచ్చింది 10,000, అంటే 50% వచ్చింది, అది మైండ్లో పెట్టుకో. అంటే ఫస్ట్ ఓడికి ఇచ్చింది సెకండ్ ఓడికి ఇచ్చింది కలిపితేనే రిజల్ట్, అంటే ఫస్ట్ సెకండ్ రిజల్ట్ అంటే ఖచ్చితంగా ఇది నాకు మిక్స్డ్ అలిగేషన్ అవునా కాదా, అంటే ఇద్దరు కలిపితే ఇచ్చింది 50%, అంటే ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాను ఇక్కడ నుంచి నాకు రేషియో వచ్చేస్తుంది అవునా కాదా. ఒక ఇతర చూసుకుందాం, వాడు ఏమడిగాడు చూద్దాం. అయితే వాడు ఏమంటున్నాడమ్మా, ఒక్కొక్కరికి ఇచ్చిన మొత్తాన్ని కనుగొనండి, ఒక్కొక్కరికి ఎంతెంత అమౌంట్స్ ఇచ్చాడు. ఓకేనా, 60కి 50కి డిఫరెన్స్ అంటే 10, 20కి 50కి డిఫరెన్స్ అంటే 30, అంటే 0 క్యాన్సిల్ చేసి ఏ రేషియోలో ఇచ్చాడమ్మా 1:3 రూపీస్. అసలు మొత్తం అప్పు ఇచ్చింది ఎంతయా 20,000 రూపాయలు అవునా. 20,000 రూపాయలు వీడికి 1 part, వాడు 3 parts, అంటే మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ 4 parts, అంటే 4 parts = 20,000, అంటే 1 part = 5,000, అంటే ఫస్ట్ వాడికి ఇచ్చింది 5,000, ఎందుకంటే 1 part కట్టి, రెండో వాడికి 3 parts కదా, అంటే 3 × 5,000 అంటే 15,000, అంటే ఎంత చెప్పడం మనకి 5,000 15,000, అంటే ఎన్నో ఆప్షన్ రైట్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, చూడండి ఇంకెక్కడ వర్కౌట్ కావట్లేదు. రైట్, చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 20, 25, 35 and 40 లీవ్స్ రిమైండర్స్ ఆఫ్ 14, 19, 29 and 34 రెస్పెక్టివ్లీ. ఏ కనీస సంఖ్యను 20, 25, 35 మరియు 40లచే భాగించిన శేషములు వరుసగా 14, 19, 29 మరియు 34 వచ్చును. ఓకే, మన రూల్ ఏంటో చెప్పడమా, 20తో భాగిస్తే 14 రావాలి, 25తో భాగిస్తే 19 రావాలి, 35తో భాగిస్తే 29 రావాలి, 40తో భాగిస్తే 34 రావాలి. ఒకసారి వీటన్నింటిని అబ్జర్వ్ చేస్తే కామన్గా డిఫరెన్స్ ఎంతుందో చెప్పండి. 6 6 6 6 అన్ని చోట్ల 6గా ఉంది, అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అంటే డిఫరెన్స్ 6 ఉంది అంటే అన్ని చోట్ల సేమ్ ఉందంటే మనం ఏమనుకుంటామమ్మా n+6 ఇస్ నథింగ్ బట్ LCM ఆఫ్, మనం వేటితో డివైడ్ చేసాం 20, 25, 35, 40 అవునా కాదా. ఓకే, అయిపోయింది ప్రాబ్లం అవునా. రైట్ అమ్మా, ఇప్పుడు వీటన్నిటికీ ఎల్సిఎం కడితే ఏమొచ్చుదమ్మా 20, 25 అంటే 100, 100 35 అంటే 700, 740 అంటే 1400. ఓకే, అంటే ఎల్సిఎం ఎంతమ్మా 1400. ఇదేంటి n n+6 n+6 అంటే n ఎంత సార్, ఆ 600 పంపిస్తే సబ్ట్రాక్షన్ సార్, అంటే 1394 రూపీస్, అంటే ఎంతమ్మా 1394 రూపాయలు, అంటే ఎన్నో ఆప్షన్ మనకి బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, let's see the next beautiful question. The ratio of the present ages of A to B is 5:3. Okay, the ratio of A's age 4 years ago to B's age 4 years hence is 1:1. Oh, beautiful. Okay, మా ఫస్ట్ దాంట్లోనేమో ఏకి బీకి ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు, రెండో దాంట్లోనేమో ఏకి 4 years ago అంటే 4 ఏళ్ళ క్రితం ఏది, బీకి ఏమో 4 years hence అంటే 4 సంవత్సరాల తర్వాత, ఎంతమ్మా 1:1. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏస్ ఏజ్ 4 years hence టు బీస్ ఏజ్ 4 years ago? మా ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తే మనం ఏం చేస్తామమ్మా లైన్ వేస్తాం, ఎవరికి నడకుండా లైన్ గీసి చేస్తాం అవునా కాదా. రైట్, మా ఇద్దరు కలిసి అట్లా ఏకేమో 4 years బ్యాక్, బీకేమో 4 years తర్వాత, అంటే ఇదేదో డైరెక్ట్గా పప్పులుడిగేది ఏం అనిపించట్లా. లెట్స్ గో ఫర్ ద తెలుగు. ఏ నుంచి బి యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:3. ఓకే, అంటే ఏ ఏజ్ 5x అయితే అమ్మ ఇది ప్రస్తుతం, బి ఏజ్ 3x ఇది కూడా ప్రస్తుతం. ఓకే, ఏ యొక్క వయసు 4 సంవత్సరాల క్రితం, అంటే ఏ వయసు ఎంతమ్మా 5x కదా, 4 సంవత్సరాల క్రితం అంటే 5x - 4, మరియు బి యొక్క వయసు 4 సంవత్సరాల తర్వాత అంటే 3x కదా వాడి ప్రస్తుత వయసు, 4 సంవత్సరాల తర్వాత అంటే 3x + 4. ఏ నిష్పత్తిలో ఉన్నాయమ్మా 1:1, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. 1:1 అంటే సమానం అవునా కాదు, సమానం అంటే వీళ్ళిద్దరు ఏజెస్ సమానం అవునా కాదా. 3x ఎట్లా లాక్కొచ్చుకుంటే సార్ ఇది 5x సార్, 3x వస్తే -3x సార్, అంటే ఏం మిగిలింది 2x, -4 అంటే పంపిస్తే +4 సార్, ఆల్రెడీ 4 ఉంది, సో 4 + 4 అంటే 8, 2x 8 అంటే x = 4. ఓకే సార్, x వచ్చింది కాబట్టి ఏ కావండి ఏ, బి కావండి బి వచ్చుద్దాం అవునా కదా. వాడు ఏమడిగాడు చూద్దాం ఒకసారి. వాడేమడిగాడమ్మా ఏ యొక్క వయసు 4 సంవత్సరాల తర్వాత, బి యొక్క వయసు 4 సంవత్సరాల క్రితం వయస్సుల నిష్పత్తి ఎంత. ఓకే,
వాళ్ళు ప్రస్తుత వయసులో వచ్చేసి ఇక డైరెక్ట్గా మనకి చెప్పడం ఎంత అయింది సార్, వీడికేమో 5x సార్, ఎక్స్ ఏమో 4 సార్, అంటే ఏ ఏజ్ 20 సార్, ఏంటి ప్రజెంట్ బి ఏజ్ 3x సార్, అంటే 3 × 4 12 సార్, బచ్చాగాడు సార్. ఓకే, ఇప్పుడు నీకేం కావాలి, ఏ వయసు 4 సంవత్సరాల తర్వాత, అంటే వీడి ప్రజెంట్ 20, 4 సంవత్సరాల తర్వాత అంటే 24. ఓకే, మరి బి వయసు ప్రజెంట్ 12, 4 సంవత్సరాల క్రితం అంటే 4 ఏళ్ళు తగ్గించాలి, 12 - 4 అంటే 8, అంటే ఏ నిష్పత్తిలో ఉన్నాయమ్మా 3:1, అవునా కదా, 8తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఓకే, అంటే వాడు అడిగింది అదే కదా, అంటే ఏ నిష్పత్తి అమ్మా, థర్డ్ ఆప్షన్ 3:1 ఈస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 87 పీపుల్ ఈజ్ 48. ఓకే, మా 87 మంది యొక్క సగటు ఎంతమ్మా 48. ఓకే, వారిలో 23 మంది సగటు 47, అమ్మా మొత్తం 87 మంది ఉన్నారమ్మా, వాళ్ళ సగటు 48. యావరేజ్ ఆఫ్ 23 ఆఫ్ దమ్, అంటే ఈ 87లో 23 మంది యొక్క సగటు 47. అండ్ అనదర్ 34 ఆఫ్ దమ్ ఇస్ 46, మరో 34 మంది యొక్క సగటు ఎంతమ్మా 46. మిగిలిన వ్యక్తుల యొక్క సగటును కనుగొనండి. ఓకే, కనుక్కుందాం. అసలు మిగిలిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో నువ్వు నాకు చెప్తే ఆ తర్వాత నేను కనుక్కుంటా. ఓకేనా సార్, మొత్తం 87 సార్, మొత్తం 87 సార్, ఇక్కడ 23, ఇక్కడ 34 సార్, అంటే 57 మంది పోయారు సార్, అంటే ఇంకా మిగిలింది 30 మంది. ఓకే, ఈ 30 మందికి సగటు ఎంత అని అడుగుతున్నాడు, అవునా కాదా. అనగనగా మన కథలు ఎలా చెప్పుకుంటామమ్మా, ఒక నాన్నకి 87 మంది కొడుకులు. ఓకే, ఆయన ఊరెళ్తూ ఆయన యావరేజ్ ఒక్కొక్కడికి 45 రూపాయలు ఇచ్చాడు. అందులో వీళ్ళు రూపాయి తక్కువ ఖర్చు పెట్టుకున్నారు, అంటే నాన్న ఇచ్చిన 45తో పాటు వీళ్ళు రూపాయి తక్కువ ఖర్చు పెట్టుకున్నారంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చుగా, అవునా కాదా. ఓకే, అంటే రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు సార్. అలాంటి వాళ్ళు 23 మంది ఉన్నారు సార్, అంటే 20 రూపాయలు ఎక్కువ ఖర్చు సార్. వీళ్ళు చూడండి సార్, మా అన్నయ్యలు ఇంకా మంచి వాళ్ళు సార్, వీళ్ళు 46 ఖర్చు పెట్టుకున్నారు, అంటే నాన్న ఇచ్చిన దానికన్నా 2 రూపాయలు తక్కువ ఖర్చు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళు 34 మంది ఉన్నారు, అంటే 34 68 రూపాయలు కూడా నేనే ఖర్చు పెట్టుకోవచ్చు. బై ఏం జరిగినా మేము 30 మంది పంచుకుంటాం, అవునా కాదా. దట్స్ ఇట్, దట్ ఈస్ ద యావరేజ్. అవునా, మన యావరేజ్ షార్ట్ కట్స్ ఇలాగే చెప్తుంది. ఓకే, రైట్. చూడండి, క్లాస్లో అయితే ఇంకా ఎలాబరేట్గా చెప్పుకుంటాం కదా. 23 + 68 అంటే ఎంతమ్మా మనకి 91/30. ఒకసారి జాగ్రత్త చూస్తే 3 టైమ్స్ పోయింది, అంటే ఖచ్చితంగా 48 + 3 అంటే 51 పాయింట్ సంథింగ్ ఉండాలి. వీడు కాదు, వీళ్ళిద్దరూ ఉన్నారు సార్ 51 పాయింట్లో. ఓ మై గుడ్నెస్. ఓకే, ఎన్నిసార్లు పోతుందో చూద్దామా. 33s are 90. ఓకే, నెక్స్ట్ 1 మిగిలింది. ఓకే, 1 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకో 0 పెట్టుకుంటే 10 అయింది. 10/30 అంటే ఇది కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు సార్, క్యాన్సిల్ అవ్వకపోతే ఇంకో 0 పెట్టుకుంటావుగా, అంటే 3.0 సంథింగ్, అవునా కాదా. ఓకే, అప్పుడు అది 100 అయింది, అవునా కాదా. 100 ఎన్నిసార్లు పోయింది 3 టైమ్స్ అండ్ సో ఆన్, అవునా. 48కి 3 యాడ్ చేస్తే 51, 0.03 కదా, అంటే ఎన్నో ఆప్షన్ మనకి ఫస్ట్ ఆప్షన్ 51.03 ఇస్ ద ఆన్సర్. ఓకేనా.